హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను ఇవాళ మీకు పాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను అనమాట. అది కూడా నా స్టైల్లో చేస్తాను. చాలా బాగుంటుంది, అదిరిపోద్ది. సో ముందు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, వచ్చేసేయండి. నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను, నూనె కూడా వేసాను. నూనె వేడెక్కేసింది. ఇప్పుడు కట్ చేసి రెడీగా పెట్టుకున్న మిర్చి ఉల్లిపాయ ఉంది కదా, దాన్ని నేనైతే వేసేస్తున్నాను. దీన్ని దోరగా వేయించుకోవాలన్నమాట. మంచిగా దోరగా వేగిన తర్వాత దాంట్లో నూనె పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, దాన్ని వేస్తే మంచి గుమగుమలాడే వాసన వస్తుంది అనమాట. సో ఉల్లిపాయలు దోరగా వేగాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద ఉంది కదా, ఈ ముద్దను అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. సో మిర్చి ఉల్లిపాయలు అయితే వేగాయి. సో దోరగానే దాంట్లోకి నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని అలా వేసేస్తున్నాను. మంచిగా దాన్ని కూడా కలుపుకోవాలన్నమాట. ఓకేనా? సో పసుపు అయితే యాడ్ చేస్తున్నాను, కొంచెమే. పసుపు కూడా వేసుకున్నాను. సో తిప్పేస్తున్నాను, మంచిగా కలుపుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి బాగా వేగింది. దాంట్లోకి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కడిగి పెట్టుకున్న పాయ ఉంది కదా, దాంట్లోకి వేసేస్తున్నాను. దీని అయితే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పాయ కూర చాలా బాగుంటుంది. ఎంతమంది ఇష్టపడతారు అసలు ఈ కూరని. మంచిగా వండితే అసలు. సో ఈ సూప్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. అసలు ఎవరైనా సరే ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక ట్రై చేయండి. నా వీడియో మొత్తం చూసాక మీకే ఆటోమేటిక్గా తినేయాలనిపిస్తుంది, అది వేరే విషయం అనుకోండి. కానీ నేను చెప్తున్నా చాలా మంచిది, సూప్ కూడా చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ మంచిగా పరోటా అలాంటివి వేసుకొని తిన్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. సో కొద్దిసేపు దీన్ని అలాగా ఉడికించుకోవాలి. సో ఉప్పు వేసుకొని కొంచెంసేపు అలాగా ఉడికించుకుందాం. కళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను. మూత పెట్టేసుకొని కొంచెంసేపు అలా వేసేద్దాం. అది లాక్ వేయకుండా జస్ట్ అలాగా. సో లాక్ వేయలేదు కుక్కర్కి, జస్ట్ ముందు కనబడుతుంది. లాక్ అయితే వేయలేదు కుక్కర్కి, జస్ట్ మూత అలా పెట్టాను. కొంచెంసేపు కుక్ చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ కొంచెంసేపు ఆయనకు వచ్చి తీసి చూపిస్తాను, సరేనా? ఈలో పెద్ద పని ఉంటే కొంచెం చూసుకొని రండి. సో కొంచెంసేపు అయితే మూత అలా పెట్టుకొని మనం ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు చూపిస్తాను అది ఎలా వచ్చిందో. ఒకసారి చూపిస్తాను. సో ఇలా అయితే అయింది. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు కారం యాడ్ చేసుకొని నీళ్ళు ముక్క మునిగేంత వరకు పోసుకొని ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని అయితే పెట్టుకోవాలి. ముందుగా అయితే నేను ఇప్పుడు కారం వేస్తున్నాను. సో మేమైతే మా ఇంట్లో కారం దండిగా తింటాం కాబట్టి ఒక 5 స్పూన్లు అయితే వేస్తున్నాను నేను. మంచిగా 1 2 3 4. సో ఇప్పుడైతే 4 వేసా ప్రస్తుతానికి. తర్వాత టేస్ట్ చూసి సరిపోలేదంటే కనుక మళ్ళీ ఇంకోటి అయితే వేస్తాను. సో ఇప్పుడు కారం యాడ్ చేశాను కాబట్టి దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కలర్ఫుల్గా ఉంది కదా. సో కారం వేసాక జస్ట్ ఒక 5 నిమిషాలు అయితే నార్మల్గా అలా కుక్ చేసుకోండి. దాని తర్వాత ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక 5 లేదా 6 విజిల్స్ పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. దీన్ని మంచిగా చూసారా, కలర్ఫుల్గా అదిరిపోయింది అసలు.
సో మూత పెట్టుకొని నార్మల్గా జస్ట్ పైన పెడుతున్నాను అంతే, ఒక 5 నిమిషాలు వదిలేయండి. సో 5 నిమిషాలు అలా పెట్టుకున్నా ఉన్నాం కదా. సో 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి కలుపుకుందాం. సో ముక్కలన్నీ మునిగిపోయాయి చూసారా. సో పూర్తిగా ముక్కలు అయితే మునిగిపోయినాయి. ఇప్పుడు ఒక 6 విజిల్స్ పెట్టుకోవాలి. మంచిగా 6 విజిల్స్ అయిపోయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. సో కారం నేను 4 ఎందుకు వేసానంటే ఆల్రెడీ ఇందులో మిరియాలు ఉంటాయి కాబట్టి ఆ ఘాట్ ఎక్కువ ఉంటుంది. అండ్ నేను కూడా అలా మళ్ళీ తర్వాత ఒకసారి చూస్తాను, సరిపోతే వేసుకుంటా లేదంటే లేదు. బట్ ఈ పాయా కర్రీకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో ఆ స్పైసీనెస్ అయితే ఉండాలి ఈ కర్రీకి. ఓకేనా. సో ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక 6 విజిల్స్ అయితే పెట్టుకుందాం. మంచిగా ప్రాపర్గా అయితే పెట్టుకోండి, ఎందుకంటే చాలా అనర్థాలు జరుగుతాయి. ఈ మూత సరిగ్గా పెట్టకపోతే మొఖాలు పేలిపోతాయి. సో 1-2 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి, మరీ హై ఫ్లేమ్లో. సో 6 విజిల్స్ అయితే అయిపోయినాయి. ప్రెషర్ అంతా పోయాకే మనం కుక్కర్ మూత అనేది తీయాలి, జాగ్రత్తగా తీయాలి. మళ్ళీ చెప్తున్నా, అది ప్రెషర్ అంతా పోయిన తర్వాతే కుక్కర్ మూత అనేది ఓపెన్ చేయండి. సో ప్రెషర్ అంతా పోయింది, ప్రెషర్ కుక్కర్కి ఉన్న ప్రెషరు. ఇప్పుడు మన ప్రెషర్ ఉపయోగించి మూత అయితే తీయాలి. అది అబ్బా ఓకే, మంచిగా ఉడికినాయి. నేను చూపిస్తాను మీకు ఒకటి శాంపిల్. చాలా కాలుతుంది కానీ ఊడిపోతుంది పట్టుకుంటే. ఇదిగో బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పులుపుకు తగ్గంత పోసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. పోసుకొని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ రైట్. సో ఎండు కొబ్బరి, గరం మసాలా అయితే వేసేస్తున్నాను ఇప్పుడు. గరం మసాలా అన్నాగా. సో ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వీడియోలో గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాను కదా. సో అదే గరం మసాలా అయితే వేస్తున్నాను. సో ఈ పాయా చూసారా కర్రీ ఎలా ఉందో. ఎవరైనా సరే ఈ పాయా తింటే ఎంత హాయా అంటారు, అలా ఉంటుంది అన్నమాట. సో ఇది థిక్గా అయితే ఉండకూడదు, గ్రేవీ కొంచెం లూజ్గానే ఉండాలి, ఎందుకంటే పాయాకి అలానే ఉంటుంది. అలా ఉంటేనే బాగుంటుంది. ఇంకా చూసారా మామూలుగా లేదు కదా. 1 చెంచాడు పంచదార అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఏదన్నా శుభకార్యం చేసే ముందు నోరు తీపి చేసుకోమన్నారు. సో అందుకే నేనైతే 1 చెంచాడు పంచదార వేస్తున్నాను. డిఫరెంట్గా ఉంటుంది, కొత్తగా ట్రై చేయండి, టేస్ట్ కూడా. సో కర్రీ మొత్తం బాగా ఉడికింది కాబట్టి కొంచెం కొత్తిమీర అయితే నేను వేస్తున్నాను ఇప్పుడు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పంచదార వేయటం వల్ల. అలా అన్నారు కదా అని టీలో పోసినట్టు పోయి మాకండి, జస్ట్ 1 చెంచా వేసుకుంటే చాలు. కొత్తిమీర వేస్తున్నాను ఇప్పుడు. పాయ కర్రీ అయితే అయిపోయింది. వీడియో అయితే పూర్తిగా చూడండి, పాయ కర్రీ చాలా బాగుంటుంది అసలు. సో వీడియో అయితే ఇది పూర్తిగా అయితే చూడండి. ఈ వీడియో చాలా ఈజీగా అదిరిపోయేది చేసుకోవచ్చు. సో పాయ కర్రీ అయితే ఇంతే, ప్రాసెస్ అయిపోయింది. ఇంకా మూత పెట్టేసుకొని వేడి అన్నంలో వేసుకొని అలా తినేయటమే. నేనైతే ఇప్పుడు పరోటాలో తింటాను. సరే మూత పెట్టేస్తున్నాను, అయిపోయింది. టాటా బాయ్ బాయ్.